వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం మెంటాడ రహదారికి మరమ్మతులు చేపట్టకపోతే రహదారులు భవనాల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఎం నాయకులు జి శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ శ్రీనివాస్ పర్యవేక్షణలో పలువురు రాస్తారోకో చేపట్టారు. ఈ రోడ్డులో భారీ వాహనాలు వెళ్లడం వలన గొయ్యి ఏర్పడిందన్నారు. దీంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాకోట రాములు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఈ రోడ్ల వెంట హైవే రోడ్ల కన్నా అధ్వానంగా లోడ్ ఎక్కువ ఉన్నటువంటి లారీలతో ఇసుకని, సిమెంట్ని, ఇతర మెటీరియల్ని తోలుకొని కాంట్రాక్టర్ అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఈ కాంట్రాక్టర్ సేవలోనే గత ప్రభుత్వం మునిగి తేలింది. అందువల్ల ఈ రోడ్లు శుభ్రంగా మరమ్మతులు అయిపోయాయి. ఈ మెంటార్ రోడ్డుకి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకటి కొండపల్లి శ్రీనివాసు, రెండు గుమ్మిడి సంజారాని. అధికారం చేపట్టి 2 నెలలు అవుతుంది. వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంట్రాక్టర్ పని కాంట్రాక్ట్ చేసుకుని పోతే ఇక్కడ ఉన్నటువంటి రవాణా కార్మికులు బతుకులు ఎలా తీరుస్తారు, అలాగే ప్రయాణికులు యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు ఎలా పోషించుకోగలుగుతారు, వాళ్ళ బిడ్డలు ఎలా పోషించుకోగలుగుతారు. దెబ్బలు తగిలి అంగవైకల్యం వచ్చినా ఎవరైనా చనిపోతే ఈ కాంట్రాక్టర్ ఎవరైనా డబ్బులు ఇస్తారా? కాబట్టి వెంటనే ఈ రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. చేపట్టని ఎడల ఈ యాక్సిడెంట్లకి ఇప్పుడున్న ప్రభుత్వము బాధ్యత పడాలి. ఎందుకంటే ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు వినిపైపుల చిరు వ్యాపారులు ఉంటే ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈ ఇబ్బందులు ఎందుకు